మార్నింగ్ ఆల్, అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో నేనే మార్గమును, నేనే సత్యమును అనేటువంటి మాటలను మనం ముందే ధ్యానించుకున్నాం. ఈరోజు నేనే జీవమును అనే మాటను మనం వాక్యాంశంగా తీసుకుంటున్నామండి. ఈరోజు నేనే జీవమును అనే మాటను మనం ధ్యానించుకుందాం. ఐ యామ్ ద లైఫ్. ముందుగా యేసుక్రీస్తు ప్రభు అన్నటువంటి మాటలు మనం చదువుకుందామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచ్చి మనం చూసినట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవ్వడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నటువంటి మాట, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి, వాటికి నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. దేవుడు నిత్య జీవం ఇస్తానని చెప్పి ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు. సాధారణంగా మరి ప్రభువుని నమ్ముకున్నటువంటి వారి యొక్క ప్రార్థనలు మరి ఎలా ఉంటాయంటే, మరి యేసు ప్రభువుకి మేము ప్రార్థన చేసుకుంటానండి, మరి మా రోగాలు స్వస్థపరచబడతాయి, మా కుటుంబ సమస్యలు తీర్చబడతాయి, మా ఆర్థిక ఇబ్బందుల్ని దేవుడు సరిచేస్తాడు, బాగు చేస్తాడు, మమ్మల్ని చక్కగా పోషిస్తాడు అని చెప్తూ ఉంటారు. ఏమండి, ఇవన్నీ చేయడం కోసమే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదండి. ఆయన రాకుండా కూడా మన ఆర్థిక ఇబ్బందులు, మన కుటుంబ సమస్యలు, మన యొక్క ఇంకా రకరకాలైనటువంటి సమస్యల్ని ప్రభు తీర్చగలడు. కానీ మన జీవితాల్లో నిత్య జీవం ఇవ్వడానికి, టు గివ్ అస్ ది ఎటర్నల్ లైఫ్, దాని కొరకు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడండి. ఎందుకంటే మరి మన జీవితంలో మనము ఆ యొక్క నిత్య జీవపు, ఆ యొక్క నిత్యత్వాన్ని, ఆ యొక్క లైఫ్ని, ఆ యొక్క జీవాన్ని, మరి దేవుని యొద్ద నుండి ఆ సంబంధాన్ని మనం కోల్పోయాం. మరి అదేంటండి, మనం అందరూ మరి జీవించి ఉన్నాం కదా, వీఆర్ స్టిల్ అలైవ్. మనం జీవాన్ని కోల్పోవడం ఏంటి అని అంటే, ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో ఆనాడు ఆదాము అవ్వల యొక్క సంగతి మనం ధ్యానించుకున్నట్లయితే, మరి దేవుడు ఆదాము అవ్వని సృష్టించి వారిని ఒక తోటలో పెట్టి, అమ్మా మీరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని చెట్ల ఫలాన్ని మీరు తినొచ్చు, కానీ ఒక ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు, ఒకవేళ తిన్నట్లయితే మీరు మరణిస్తారు అని చెప్తారండి. మరి దేవుడు చెప్పినప్పటికీ ఆ యొక్క సర్పము ద్వారా ప్రేరేపింపబడినటువంటి హవ్వ తింటుంది, తన భర్త అయినటువంటి ఆదాము కూడా ఇస్తుంది. మరి ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞను మీరి ఆ ఫలాన్ని అయితే వాళ్ళు తినేస్తారండి. తిన్న వెంటనే వారి కన్నులు తెరవబడతాయి, వారి యొక్క ఆ మంచి చెట్లు వారు తెలుసుకుంటారు. మరి దేవుడు వచ్చినప్పుడు మేము దిగంబరులము అనే సత్యాన్ని వారు తెలుసుకుని వారు వెంటనే దాక్కుంటారండి. మరి దేవుడు వచ్చి వాళ్ళు అడిగినప్పుడు, అయ్యా మీరు ఎందుకు తిన్నారనంటే, మరి ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ ఉంటారు. మరి దాన్ని బట్టి వారు శపించబడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ముందుగా సర్పం, ఆ తర్వాత హవ్వ, ఆ తర్వాత ఆదాము ద్వారా భూమి అన్నీ కూడా శపించబడ్డాయండి. ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనంలో మనం ఒకసారి ఆ మాట మనం చదువుకున్నట్లయితే, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. మరి దేవునిచే శపించబడ్డాడు ఆదాము, ఆ ఆదాము ద్వారా భూమి కూడా శపించబడినట్టుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఏమండి దేవుడు ఒకవేళ ఆ ఫలం తింటే నువ్వు మరణిస్తావు అని చెప్పాడు కదా, మరి ఆదాము అవ్వలు వెంటనే మరణించలేదు కదా అని అంటే, అవును కరెక్టే, ఆదాము వెంటనే చనిపోలేదండి. మన బైబిల్లో చూస్తే ఆదాము సుమారు 930 సంవత్సరాలు బ్రతికినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఆదాము మీదకి మరణం వెంటనే రాలేదు, కానీ 930 సంవత్సరాల తర్వాత అతను చనిపోయాడు. ఆ తర్వాత అతనికి పుట్టినటువంటి కుమారులు, అతని ద్వారా కలిగినటువంటి మనుషులందరూ, మనమందరం కూడా మరి అందరూ కూడా వారి మీదకి మరణం అనేది వచ్చేస్తుందండి. అప్పటి వరకు మరి ఆ మరణం లేనటువంటి మనిషి మరణానికి పాత్రునిగా మరణం ఆ వ్యక్తి మీద, మనుషుల మీద మరి ప్రభుత్వం చేస్తుంది. మరి ఇక్కడ మనం గమనిస్తే ఆదాము అమ్మలు వెంటనే చనిపోలేదు, కానీ దేవునితో వారికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని, ఆ నిత్యత్వాన్ని వారు కోల్పోయినట్టుగా మనం గమనిస్తాం. ఈరోజు
మన జీవితంలో మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం రక్షణ పొందాం, ఆదరణ పొందుతున్నాం. మన యొక్క జీవితంలో మనం అనేకమైన మేళ్లను, దీవెనలను మనం పొందుకుంటున్నాం. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా మరి ఆయన ద్వారా నిత్య జీవం పొందడానికి దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మరి మనకి నిత్య జీవం ఇవ్వాలి అంటే ముందు మనకి ఎటర్నల్ లైఫ్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ బి ఎటర్నల్. అందుకే ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. మరొక మాట మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 మనం చదువుకున్నట్లయితే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నారా అని ఆమెతో చెప్పాను. మరి యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి ఉన్నవాడు ఎన్నటికి చనిపోడు అని. అదేంటండి, మరి మనుషులు పుడుతున్నారు, మరి పెద్దవారు అవుతున్నారు, వృద్ధులు అయిన తర్వాత వారు చనిపోతున్నారు కదా అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా అయితే లేపబడ్డాడో తండ్రి ద్వారా, ఆయన ఆత్మ కలిగినటువంటి మనము ఆయన ద్వారా విశ్వాసం ద్వారా మరి ఆ రక్షణ ద్వారా మనము కూడా లేపబడతాము, మనము కూడా ఆ ఎటర్నల్ లైఫ్ లో ప్రవేశిస్తాము అని మనం జాగ్రత్తగా మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం రక్షణ పొంది, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునిచే, తండ్రిచే మనం లేపబడి ఆ నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాము అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. మన జీవితంలో మరి ఎలాంటి సందర్భం వచ్చినా, ఎలాంటి శోధన మరి సాతాను కలిగించినప్పటికీ ఆయన మన కొరకు నిత్య జీవాన్ని దాచి ఉంచాడు అనే సత్యాన్ని మనం ఎప్పటికప్పుడు మరి మనం గ్రహించుకుంటూ ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళాలి. మరి ఆనాడు మరి ఆ యొక్క అనేక మంది శిష్యులు యేసు ప్రభు పలికినటువంటి మాటను బట్టి మరి ఆయన దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ప్రభు అన్నటువంటి మాట, మరి మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అని అంటే పేతురు ఒక మాట అన్నాడండి. అదేంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 68, 69 వచ్చి మనం చదువుకున్నట్లయితే, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాడు. శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, ఒక్కోసారి దేవుని వాక్యము మనకి ఆయాసంగా అనిపించినప్పుడు, ఆనాడు మరి ప్రభు అన్నటువంటి ఒక మాటను బట్టి అనేక మంది ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అన్నారు, మీరు కూడా వెళ్ళిపోతారనంటే పేతురు అన్నాడు, అయ్యా, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నీవే కదా, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, దేవుని కుమారుడు నీవే కదా అని. ఆ సత్యాన్ని పేతురు గ్రహించాడండి. నిత్య జీవపు మాటలు, ఆ నిత్యత్వాన్ని పేతురు యేసుక్రీస్తు ప్రభువులో చూశాడు. ఈరోజు మనము మన విశ్వాస జీవితంలో యేసు ప్రభుని మనం ఎలా చూస్తున్నాం? ఆయన్ని కేవలం మనం ఒక హీలర్లా మనం చూస్తున్నామా? మనకి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి ఆ యొక్క పాత్రలాగే మనం చూస్తున్నామా? కాదండి. ఆయన మనకి నిత్య జీవం ఇవ్వడానికి, టు గివ్ us ది ఎటర్నల్ లైఫ్, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి దేవుని కొరకు మనం నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుని కృపకు మనం పాత్రులుగా మనం జీవిద్దాం. ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ యొక్క నిత్య జీవంలో మనందరం ప్రవేశిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.